హల్లెలూయా! దేవునికి స్తోత్రం. సృష్టికర్త అయిన యేసుప్రభు వారు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు ఇస్తున్న వాగ్దానం 50వ కీర్తన మొదటి 2 వచనాలు. దేవాది దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులను రమ్మని ఆయన పిలుచుచున్నాడు. పరిపూర్ణ సౌందర్యము గల సియోన్‌లో నుండి దేవుడు ప్రకాశించుచున్నాడు. సో ఈరోజు వాగ్దానం గనుక చూసుకున్నట్లయితే ఏంటి, దేవాది దేవుడైన యేసుప్రభు వారు భూనివాసులకందరికీ కూడా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. సో తూర్పు దిక్కు నుండి పడమటి దిక్కు వరకు, అంటే ప్రతి ఒక్క దిక్కు నుండి ఆయన భూనివాసులకు ఏమని ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, పరిపూర్ణ దేవుడు సియోన్‌లో నుండి ప్రకాశించుచున్నాడు అని వ్రాయబడి ఉందన్నమాట. అంటే ఏంటి, ఇక్కడ ఆయన మనల్ని ఏ మచ్చ చేయకుండా, అంటే పరిపూర్ణ సౌందర్యం గల సియోన్‌లో నుండి ఆయన ప్రకాశిస్తున్నాడు అనమాట. అంటే సియోన్ అంటే ఇది చాలాసార్లు అనుకున్నాం, అంటే ఆయన జనం గురించి, అంటే మన గురించి మాట్లాడుతున్నారు. సో ఇక్కడ ఏంటి, మనలో నుండి దేవుడు ప్రకాశిస్తున్నారు అని ఇక్కడ దేవుడైన యేసుప్రభు వారు తెలియజేస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఏంటి, మనం ఇతరులకు ఎలాగుండాలి, సో మనం ఇతరులకు వెలుగు వల్లే ఉండాలి, ఇతరుల సమస్యలను మనం పరిష్కరించే వారమై ఉండాలి. అంటే ఇక్కడ ఏంటి, మన శక్తితో మనం అది చేయట్లేదు, కానీ మనలో దేవుడు ప్రకాశిస్తున్నారు కాబట్టి ఇక్కడ ఏంటంటే ఆయన శక్తి ద్వారా అది జరుగుతుందన్నమాట. అయితే ఇక్కడ ఏంటి, సోర్స్గా ఎవరిని ఆయన ఇక్కడ పెడుతున్నారు అంటే మనల్ని సోర్స్గా పెడుతున్నారు. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనం పరిపూర్ణ సౌందర్యం గలవారము, అంటే ఏ మచ్చ, ఏ పాపము, ఏ శాపము లేని వారమే ఉన్నాం. సో యేసుప్రభు వారి రక్తం చేత మనం కడగబడిన వారమే ఉన్నాం. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనల్ని మనం నిందించుకుంటూ, మనల్ని మనం కించపరుచుకుంటూ, మనల్ని మనం తక్కువగా చూసుకుంటూ అలాగా ఉండకుండా ఇక్కడ ఏంటంటే ఆయన రక్తం చేత నేను కడగబడ్డాను, ఆయన నన్ను ఈ లోకానికి వెలుగుగా ఉంచారు, ఈ లోకానికి ఉప్పుగా ఉంచారు. సో ఈరోజు కూడా మనకి ఈ కీర్తన ద్వారా ఏం తెలియజేస్తున్నారంటే తూర్పు నుండి పడమటి దిక్కు వరకు భూనివాసులకు అందరికీ కూడా ఇక్కడ ఏంటంటే పరిపూర్ణ సౌందర్యం గల సియోన్‌లో నుండి ఆయన ప్రకాశిస్తున్నట్లు చెప్తున్నారు. కాబట్టి మనం అందరికీ వెలుగు. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనం తక్కువ వారంగా కాకుండా ఆయన చేత ఎంచబడిన వారమై గుర్తుంచుకొని ఇతరులు ఎవరైనా మనకు సమస్యలతో కానీ, బాధలతో కానీ, ఇబ్బందులతో కానీ వస్తే మనం వారి కొరకే ప్రార్థన చేయడము, వారికి దేవుని వాక్యం చెప్పడము, ఇలాంటివి మనం చేసి ఇతరులను యేసుప్రభు వారిని మనం ఏంటంటే డెలివరర్గా మనం పరిచయం చేయాలి. అంటే ఆయన సమస్యల నుండి విడిపించే దేవుడు, సృష్టికర్త అనే విధంగా మనం పరిచయం చేసి వారిని మనం రక్షించాలి. అది అఫ్కోర్స్ అది మన సొంత సామర్థ్యం కాదు, అది యేసుప్రభు వారి సామర్థ్యము మనలో ఉంచారు కాబట్టి మన ద్వారా అన్నీ జరుగుతాయి. ప్రార్థించుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి, మాకు ఇంకొకసారి ప్రార్థించుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మీరు మా కొరకే చేసిన ప్రతి ఒక్క మేలుని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. పరిపూర్ణ సౌందర్యం గలవారుగా మీరు మమ్మల్ని చేశారు తండ్రి. అంటే ఏ పాపము, ఏ శాపము లేని వారంగా మేము లోకానికి వెలుగుగా, లోకానికి ఉప్పుగా ఉన్నాము. మాలో నుండి మీరు ప్రకాశిస్తారు, భూనివాసులందరూ కూడా అది చూస్తారు అని మాకు తెలియజేసినందుకు వందనాలు తండ్రి. కావున ఎవరైనా మా దగ్గరికి సమస్యలతో కానీ, ఇబ్బందులతో కానీ, బాధలతో కానీ వస్తే మేము వారికి మిమ్మల్ని పరిచయం చేయుటకు సహాయం చేయండి తండ్రి. మిమ్మల్ని పరిచయం చేసి మేము వారికి వెలుగుగా ఉండుటకు సహాయం చేయండి. మీరు రక్షించే దేవుడు, అందరినీ రక్షిస్తారు, మీరు అందరినీ సృష్టించిన దేవుడు అనేది మేము వారికి పరిచయం చేసి ఆ విధంగా అందరికీ మేము వెలుగుగా ఉండుటకు, అందరికీ ఆశీర్వాదకరంగా ఉండుటకు, మా ద్వారా మీ వెలుగు ప్రకాశించుటకు సహాయం చేయండి. నజరేయుడైన సర్వశక్తి గల యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.